హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఈ వీడియోలో వెంటాడే నీడ పార్ట్ 13 చూడబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మరెందుకు ఆలస్యం, కథ వినేద్దామా? కాలేజీలో శంకర శాస్త్రి స్నేహితుడు నరసింహారావు లెక్చరర్గా పనిచేస్తున్నాడు. అతనికి ఫోన్ చేసి తన కూతురు అక్కడ ఉందో లేదో కనుక్కోమని చెప్పాడు శంకర శాస్త్రి. తరువాత భార్య దగ్గరకు వచ్చి కదిలించి చూశాడు. నెమ్మదిగా కదిలిందామె. వెంటనే ఒక టవల్ను చల్లటి నీళ్లతో తడిపి ఆమె ముఖాన్ని అద్దాడు. కొంతసేపటికి కళ్ళు తెరిచిందామె. భర్త వంక చూసి, హమ్మయ్య, మీరు క్షేమంగానే ఉన్నారు అని సంతోషంగా అంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శంకర శాస్త్రికి. ఆమె ప్రాణం మీదకు వచ్చిన తన గురించే ఆలోచిస్తోంది. భార్య పార్వతమ్మ వైపు ప్రేమగా చూశాడు శంకర శాస్త్రి. ఏమండి, ఏం జరుగుతోందిప్పుడు? నాకేదో ఆందోళనగా ఉంది. ఆ సాధువెవరు చిత్తభ్రమలు తొలుగుతాయంటూ ఒక విభూది పొట్లం నా చేతికిచ్చి మీ నుదుటికి రాయమన్నారు. ఎందుకైనా మంచిదని ముందుగా వాసన చూశాను, అంతే. తర్వాత ఏమైందో నాకు తెలివి లేదు. ఇంకా తొలగని భయం ఆమె మాటల్లో కనిపిస్తూ ఉంది. నాకు స్పృహ తప్పించి హోమం జరగకుండా చేయాలని ఎవరో ప్రయత్నిస్తున్నారు. నీ జాగరూకతే నన్ను కాపాడింది. పరోక్షంగా సుమంత్ ప్రాణాలు కూడా నువ్వే కాపాడావు. మనం ఈరోజు రాత్రికే మీ అన్నయ్య వాళ్ళింటికి చేరుకుందాం. రేపు ఉదయాన్నే సుమంత్ కోసం మహామృత్యుంజయం హోమం జరిపిస్తాను అన్నారాయన. మా అన్నయ్య గారికి అబ్బాయిని కాదు గాని ఆ సుమంత్ చాలా మంచివాడు. అతనికి హాని చెయ్యాలని ఎవరనుకుంటున్నారో. సుమంత్ కోసం మీరు ఇబ్బందులు పడుతున్నారు అంది భర్త వంక ఆప్యాయంగా చూస్తూ. ఇది కేవలం సుమంత్ ఒక్కడి విషయంగా నేను భావించడం లేదు. దైవశక్తికి దుష్టశక్తికి జరుగుతున్న పోరాటంగా అనుకుంటున్నాను. దైవశక్తిని గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. లేకుంటే మనం చేసే పూజకు అర్థమే లేదు. ఈ పోరాటంలో నేను బలైపోయినా సరే ప్రాణమున్నంత వరకు వెనకడుగు వేయను అన్నాడు శంకర శాస్త్రి దృఢ నిశ్చయంతో. భగవంతుడు మనతో ఉన్నాడు, ఏమీ కాదులేండి. అన్నట్లు అమ్మాయి కాలేజ్ నుండి ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చెయ్యండి అంది పార్వతమ్మ. ఇందాక కూతురికి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని జవాబు వచ్చిన విషయం శంకర శాస్త్రికి గుర్తు వచ్చింది. వెంటనే మరోసారు కూతురికి దీక్షకు కాల్ చేశాడు. ఈసారి కూడా స్విచ్ ఆఫ్ అనే సమాధానం వచ్చింది. ఇందాక తన స్నేహితుడు నరసింహారావుకు కాల్ చేసి దీక్ష ఎలా ఉందో కనుక్కోమన్నాడు. ఇంకా అతను కాల్ చేయలేదేమిటి? ఆందోళన పడ్డాడు. కాలేజీ నుంచి స్నేహితురాళ్లతో బయటకు వస్తున్న దీక్ష దగ్గరకు ఒక సాధువు లాంటి వ్యక్తి వచ్చాడు. నువ్వు శంకర శాస్త్రి గారి అమ్మాయివి కదూ అంటూ అవునన్నట్లుగా తల ఊపింది దీక్ష. మీ నాన్న నాకు బాగా కావలసినవాడు. నీకోసం ఇదిగో సుగంధ విభూది తెచ్చాను. ఇప్పుడే వాసన చూసి నొసటికి రాసుకో, కోరుకున్నది జరుగుతుంది అన్నట్లు నాన్నగారు అడిగితే గోవర్ధన స్వామి ఇచ్చాడని చెప్పు అంటూ ఒక పొట్లం దీక్ష చేతికి ఇచ్చి సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయాడు. దీక్ష ఆ పొట్లం ఓపెన్ చేయబోతుండగా ఆమె స్నేహితురాలు నీలిమ ఆ పొట్లాన్ని లాక్కొని, ఈ విభూది రాసుకోకపోయినా మీ బావతో నీ పెళ్లి జరుగుతుంది, నన్ను రాసుకోనివ్వు, నాదసలే ఇంటర్ క్యాస్ట్ లవ్వు అంటూ దాన్ని ఓపెన్ చేసి ముక్కు దగ్గర ఉంచుకుంది. అంతే, ఉన్నపలంగా స్పృహ తప్పి నేల మీద పడిపోయింది. ఏం జరిగిందో అర్థం కాక స్టూడెంట్స్ అందరూ ఆమె చుట్టూ గుమికూడారు. దీక్ష కోసం అక్కడికి వచ్చిన శంకర శాస్త్రి స్నేహితుడు లెక్చరర్ నరసింహారావు విషయం తెలుసుకొని వెంటనే అంబులెన్స్ కోసం కాల్ చేశాడు. తరువాత తన ఫోన్ దీక్షకు ఇచ్చి శంకర శాస్త్రికి కాల్ చేయమంటాడు.
తండ్రికి కాల్ చేసిన దీక్ష, నా మొబైల్ ఫుల్గా ఛార్జ్ చేసుకొని వచ్చాను. ఆశ్చర్యంగా ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడికి ఎవరో స్వామీజీ వచ్చి మీరు తెలుసని చెప్పి ఒక విభూది పొట్లం ఇచ్చాడు అంటూ ఉండగానే అటువైపు నుంచి శంకరశాస్త్రి, ఆ విభూదిని వాసన చూడొద్దు, వెంటనే పారెయ్యి. అతను అక్కడే ఉంటే మీ ఫ్రెండ్స్ సహాయంతో అతన్ని ఆపండి అన్నాడు. లేదు నాన్నగారు, ఆ పొట్లం ఇచ్చి ఆయన క్షణాల్లో వెళ్ళిపోయాడు. నా స్నేహితురాలు ఆ విభూది వాసన చూసి స్పృహ తప్పింది. నరసింహారావు గారు అంబులెన్స్ కోసం కాల్ చేశారు. అన్నట్లు ఆ స్వామీజీ తన పేరు గోవర్ధన స్వామి అని చెప్పారు అని చెప్పింది దీక్ష. ఆ దుర్మార్గుడు అక్కడికి కూడా వచ్చాడన్నమాట. సరే, నువ్వు అక్కడే ఉండు. మీ మామయ్య వాళ్ళ ఊరికి కారులో బయలుదేరుతున్నాం. రేపు ఉదయాన్నే మీ బావ కోసం హోమం చేయాలి కదా. నువ్వు అక్కడే ఉండు, నిన్ను పికప్ చేసుకుని వెడతాం. నీ బట్టలు అమ్మ సర్దుతుందిలే. వివరాలు మనం వెళ్లే దారిలో చెబుతాను అన్నాడు శంకరశాస్త్రి. కానీ నా నాన్నగారు, ఇక్కడ నా స్నేహితురాలు అంటూ చెప్పబోతున్న దీక్ష మాటలకు అడ్డు వస్తూ, అదే విభూది మీ అమ్మ కూడా వాసన చూసింది. అది ప్రాణాపాయం కలిగించేది కాదు. కాసేపటికి ఆ అమ్మాయికి స్పృహ వస్తుందిలే. అంబులెన్స్ వచ్చేలోగా ఉల్లిపాయ కట్ చేసి వాసన చూపించండి. నువ్వు అక్కడే నలుగురితో ఉండు, మేము వచ్చేస్తున్నాం. ఫోన్ నరసింహారావుకు ఇవ్వు అన్నాడు శంకర్ శాస్త్రి. మామిడి తోటలో వాచ్మెన్ షణ్ముగం, గుడిసెలో ఉన్న శ్యామలరావు, సావిత్రులు బయట నలుగురైదుగురు ఇంటి దగ్గరకు వస్తున్న అడుగుల శబ్దం వినిపించడంతో ఆందోళన చెందుతారు. బయట నుంచి డ్రైవర్ వెంకటేష్, తలుపు తీయండి, పోలీసులు వచ్చారు అనడంతో షణ్ముగం తలుపులు తీస్తాడు. వెంకటేష్తో పాటు నలుగురు పోలీసులు లోపలికి వచ్చారు. వాళ్ళలో ఒక వ్యక్తి, నేను హైదరాబాదులో ఒక పోలీస్ ఆఫీసర్ని, ఒక కేసు విషయంగా విజయవాడ వెళ్ళి తిరిగి వస్తున్నాం. ఇతను రోడ్డు పక్కన నిల్చొని వరుస పెట్టి సిగరెట్లు కాలుతూ ఉంటే అనుమానం వచ్చి ప్రశ్నించాం. ఎవరికో గుండెపోటు వచ్చిందని, బయట నుంచి దయ్యం కేకలు పడుతోందని పొంతన లేకుండా మాట్లాడుతూ ఉంటే అనుమానం వచ్చి ఇక్కడికి వచ్చాం. చెప్పండి, ఎవరు మీరు అని ప్రశ్నించాడు. సావిత్రి మాట్లాడుతూ, విజయవాడలో శ్రేయ హాస్పిటల్స్ మాదే. నా పేరు సావిత్రి. నేను గైనకాలజిస్ట్ని. ఈయన పేరు శ్యామలరావు. ఈయన కూడా డాక్టర్. మా హాస్పిటల్ ఎండి కూడా ఈయనే. హైదరాబాదులో మా కూతురు శ్రేయ డెలివరీ కోసం బయలుదేరాం. ఈ మామిడి తోటలో పార్టీ చేసుకున్న తరువాత మా అల్లుడి తమ్ముడు విశాల్ కనబడ్డం లేదని చెబితే చూద్దామని ఇక్కడ ఆగాము. ఈ వాచ్మెన్ విషయంగా కొన్ని అపోహలు రావడంతో ఈయనకు గుండెపోటు వచ్చింది. కారు తీసుకొని వస్తానని వెళ్ళిన వెంకటేష్తో పాటు మీరు వచ్చారు అంది సావిత్రి. డ్రైవర్ వెంకటేష్ శ్యామలరావు వైపు చూసి మాట్లాడుతూ, బండి స్టార్ట్ చేశాక కుదరదని ఇప్పుడే 2-3 సిగరెట్లు తాగేశానయ్యా. వీళ్లకు డౌట్ వచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇంకెప్పుడు ఇలా చెయ్యనయ్యా అన్నాడు చేతులు జోడించి. పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ, హైదరాబాద్లో ఎవడో సీరియల్ కిల్లర్ తయారయ్యాడట. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ భార్య ప్రెగ్నెంట్గా ఉన్న ఆవిడపై మర్డర్ అటెంప్ట్ చేశాడట. దాంట్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే విచారించమని మాకు ఆర్డర్స్. ఇతను చీకట్లో కారు ఆపి ఒంటరిగా ఉండడంతో దూరం నుంచి గమనిస్తున్నాం. ఏమాత్రం భయం లేకుండా చీకట్లో రోడ్డు పక్కన వరుసబెట్టి సిగరెట్లు కాలుస్తుండడంతో అనుమానం వచ్చి ప్రశ్నించామన్నాడు ఆ పోలీస్. ఉలిక్కి పడ్డారు సావిత్రి, అలాగే శ్యామలరావులు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా? అతని పేరేంటి? మా అల్లుడు వికాస్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరే ఆందోళనతో అడిగాడు శ్యామలరావు. దానికి ఆ పోలీస్ ఆఫీసర్ సమాధానమిస్తూ, ఒక్క నిమిషం అంటూ ఎవరికో ఫోన్ చేశాడు ఆ పోలీస్ ఆఫీసర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. స్టోరీ ఇంకా ఉంది. నెక్స్ట్ పార్ట్ని త్వరగానే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈలోపు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.